జన్మకు ఆధారం ఓ మా జన్మకు ఆధారం ఈ సృష్టికి ప్రతిరూపం ఓ ఈ సృష్టికి ప్రతిరూపం మా జన్మకు ఆధారం ఈ సృష్టికి ప్రతిరూపం తాకితిరాయైనా నిమిషములోనా శిలగా మారిపోదా శిలగా మారిపోదా గురులేక పేరే రాదే ఓ మేలు మరచిన వారికి ఇలలో మోక్షమన్నది లేదే గురులేని ఊరే లేదే గురులేక పేరే రాదే ఓ మేలు మరచిన వారికి ఇలలో మోక్షమన్నది లేదే నీలోనేగా ఉద్భవించే అఖిలం నీలోనేగా ఉద్భవించే అఖిలం నీతోనేగా ఉద్భవించే అఖిలం నీలోనేగా ఉద్భవించే అఖిలం సర్వం దేవం రండి. సర్వం దేవం డాక్టర్ శరణ్ గారు. సర్వం దేవం బోప గారు. బాబాజీ పరమ భక్తుల్ని శుద్ధి చేసే ఈ పుణ్యకార్యాన్ని మీకు అప్పగించడం మాకు చాలా గర్వంగా ఉంది. బాబాజీకి జై. బాబాజీకి జై. మీ అందరికీ అభినందనలు. మీరు త్వరలో మహానుభావులు కాబోతున్నారు. ఈ ఆశ్రమానికి కమాండర్స్. ఒక సైన్ చేయండి. రండి సిస్టర్ ప్లీజ్. వెళ్ళొస్తాను మరి. సర్వం దేవం. అమ్మా నాన్నకి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో నువ్వు ఆలోచించావా? పరిస్థితి ఏమవుతుంది? సంతోషిస్తారు. ధార్మిక పనులే కదా ఇవి. అలాగా? ఈ వయసులో ఈ పనులు కాదు, నువ్వు చదువుకుని పైకి రావాలి. రెండూ ఒకేసారి చేయడంలో తప్పులేదు కదా. ఇలా చూడు, నేను నిర్ణయం తీసేసుకున్నాను. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఏమని చెప్తావు? సన్యాసిని అవుదాం అనుకుంటున్నానని చెప్తాను. మతికానే పోయిందా నీకు? లేదన్నయ్య, ఇప్పుడే మతి వచ్చింది. ఇంతకు ముందు నా జీవితంలో ఏం చేయాలో నాకే ఐడియా లేదు. ఆశ్రమానికి వెళ్ళాక అంతా అర్థమైంది. నా జీవితం ఇతరులకు అంకితం. నేను సన్యాసం తీసుకుని సేవ చేయాలి, బాబాజీకి, ఆయన భక్తులకి. నువ్వే చెడగొట్టేవరా దీన్ని. నువ్వు కడుపు మార్చుకుని 3 పుట్ల పెట్టావు కదా. పెద్ద బహిల్మానం ఉంటుందని, మెడల్ తీసుకొస్తుంది, మన పేరు నిలబెడుతుందని. నువ్వు తప్పరు. పెట్టు. రావే, దరిద్రపు కొట్టురా. నువ్వేదో కుస్తీ పడి మెడల్ తెచ్చుకుని ఉద్యోగం సంపాదించుకుంటావు అనుకుంటే ఆశ్రమం చుట్టూ తిరుగుతూ సన్యాసం తీసుకుంటానంటావా? రావే, కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను.
మంచి పిల్లాడు చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే మా పరువు తీస్తావంటే మమ్మల్ని అసలు తలెత్తుకోకుండా చేద్దాం అనుకుంటున్నావా నువ్వు మొండైతే నేను నీకంటే జగమొండినే. నీకు పట్టిన ఆశ్రమం పిచ్చిని వదిలించలేదంటే నేను ఒక అమ్మకి అబ్బకి పుట్టలేదనుకో. నేను బాబాజీనే మార్గదర్శిగా గురువుగా భావిస్తున్నానమ్మా. నేను సన్యాసిని సేవ చేయాలి. నేనిప్పుడు అదే చేయబోతున్నాను. ఇది మొండితనం కాదు, నా ఆశయమమ్మా. నోరు మూసుకుని పడుండవి. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావో చూస్తానే. సన్యాసి అవుతావా? నీ కోసం కడుపు కాళ్ళు కట్టుకున్నాను చూడు. ఇప్పుడు ఎలా వెళ్తావో చూస్తాను. ఇప్పుడు బాబాజీ విశ్రాంతి తీసుకునే సమయం అయింది. మళ్ళీ రేపు ఉదయం దర్శనమిస్తారు. అరే మేడం గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి ఆగండి. నువ్వు నిజం కాదని నాకు తెలుసు. ఎందుకు పదే పదే వస్తున్నావు? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. నిన్నెలా ప్రశాంతంగా ఉండనిస్తాను? నా వల్లేగా నీకు సింహాసనం దక్కింది. నా మాట మింగేసావు కదరా, తీసుకుని తీరుతాను. నిన్ను వదిలిపెట్టండి నీ అబ్బా. వదలు. నా మీద నుంచిలే. జై హింద్ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ చేంజ్ చేయమని చెప్పాను కదా నీతో. ఏం చేస్తున్నావు నువ్వు? సార్ ఈ కేసు కొంచెం నీ వల్ల కావడం లేదంటే ఇంకెవరితోనైనా చేస్తాను. సార్ నేను మీకు నిజంగా మీ ఆలోచనల్ని చూస్తుంటే నాకు భయమేస్తోంది. మీరు ఈ కేసుని ఎలా ఈజీగా తీసుకుంటున్నారు? మీకో విషయం తెలుసా? ఒక బ్రూటల్ మర్డర్ విక్టిమ్ ఆ పిల్ల. వచ్చిన డెంటల్ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయికి 20-22 ఏళ్లుంటాయి. కలలు కనడం అప్పుడే ప్రారంభించుంటుంది. పాపం ప్రాణాలు తీసేశారు. మేడం గారు, ఆ విషయం మాకు కూడా తెలుసు. పాపం అమ్మాయిని దారుణంగా చంపేశారు. కానీ విషయం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో ఎమోషన్ ని మిక్స్ చేయడం అంత మంచిది కాదండి. పాపం మా సార్ గారు కూడా ఈ కేసు విషయంలో మొత్తం 360 డిగ్రీలు ఆలోచించాల్సి ఉంటుంది. 0 డిగ్రీ మానవత్వం కూడా లేదు మీకు. 360 డిగ్రీస్ గురించి మాట్లాడుతున్నారు. మీరెంతో కొంత ప్రయత్నిస్తారని నేను ఆశించాను. కానీ మీరు డిఎన్ఏ రిపోర్ట్ కోసం అప్లై కూడా చేయలేదు, రైట్? ఒక్క విషయం ఖాయం, నేను నా రిపోర్ట్ మార్చబోయేది లేదు. నిజమండి, మీరు తీసుకునే స్టాండ్ మంచిదే. కానీ మీ స్టాండ్ ఏమైంది? ఇక్కడ రౌడీలు డాక్టర్ రాకేష్ ని బంధించుంచినప్పుడు పాపం ఆయన ఎంత భయపడిపోయారంటే రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్లిపోయారు. నేను రోతకు వదిలి ఇక్కడికి రావాల్సి వచ్చింది. డాక్టర్ మేడం, you're right again. Sorry, I can't change whatever happened, so please accept my sincere apologies. But I would like to assure you that whatever the pressure, I will do my best to investigate this case. ఆ పిల్లకి న్యాయం దొరకడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అలాగే సార్. పేరేమన్నావు? ఎస్పీ సిన్హా సార్. ఆ మీరట్ ఆయన. ఓ ఆయదవా?